जी सतीश कुमार, आर रत्नाराव गाరు, जीवी गणेश कुमार गाరు, जीवी सत्यनारायण गाరు, सत्यानंद దాన్ని వచ్చి పక్కన అంగుళూరు రామారావు గారు, పక్కన జీహెచ్వి దుర్గారావు గారు, రాజేష్ బాబు, సరే కార్డులు చూపించు, మా కార్డులు ఇటు పక్కండి, మీరు ఆపోజిట్ కింద పెట్టండి. కొంచెం అడిగానండి అయితే ఆగండి రా, మాట్లాడకండి. సారీ 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 అమ్మా దయచేసి ఎవరు మాట్లాడుతుంది. నేను అందరినీ కోరేది ఎవరి పని అని చేయాలి. ఎవరు అడిగారు పెద్దలు చెప్పారు దేశభక్తి అంటే ఏంటి అంటే, దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించాలి. వాళ్ళ పెహల్గాంలో జరిగిన దానికి అందరూ ఖండిస్తున్నారు. అది దేశభక్తి. దాంతోపాటు దేశభక్తి రోజు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఉండవు. ఎవరి పని అని చేయాలి. ఆర్మీ వాళ్ళు ఆర్మీ పని చేయాలి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పనే చేయాలి. అంతేగాని మీ దాంట్లో నేను రాకూడదు. పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ, పోలీస్ విలేకరులు పని చేయాలి. అప్పుడు దేశం అంతా సుభిక్షంగా, అదే దేశం బాగుంటుంది. అందుకని మీ అందరికీ మంచి జరగాలని కోరుకున్నాను. ఏ ఇబ్బంది వచ్చినా అలాగే. జ్యుడిషియల్ అండ్ లెజిస్లేచర్ ఉంటే ఇవాళ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ దిస్ టైం 4వ ఇది మన ఇది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మనం చేసే ఈ వ్యవస్థ, పత్రికా వ్యవస్థ. దీంట్లో నన్ను ఎవరూ అడగలేదు. మీరు పడుతున్న ఇబ్బందులు అవన్నీ చూసి ఎవరైనా సరే మనం ఏ మంచి చేస్తున్నా సమాజం దృష్టిలో ఒక మంచినైనా చెడునైనా ప్రజలకు తెలియజెప్పేది మన విలేకరుల ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారానే. అందుకని అందరికీ నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో అందరికీ 15 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చేట్టు ఒక్కొక్కరికి 800 రూపాయలు కట్టి అందరికీ విలేకరులు అందరికీ చేద్దాం అనుకున్నాను. ఆ కార్యక్రమంలో ఇవాళ కుదిరి ఉంది. ఇది ఏడాది పాటు ఉంటుంది. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 15 లక్షలే కాకుండా ఏదన్నా సమస్యలకి దీంట్లో పూర్తి వైకల్యం వస్తే ఒక రకం అంబులెన్స్కి, రక్తం కొనుగోలుకి, పిల్లలకి బాహ్య మధ్య ప్రమాదవశాత్తు ఖర్చులు, మందులకి అన్నిటికీ ఉంటాయి. ఆ కార్యక్రమంలో ఇవాళ మీరందరూ మెంబర్గా చేరవలసిందిగా కోరుతున్నాను. చేరి దానికి అయిన ఖర్చు మొత్తం నేను, ఎందుకంటే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరిగిందో లేదో తెలియదు. మరి నాకు ఎలక్షన్ ముందు వివిధ పార్టీలు సపోర్ట్ చేయటం, లేకపోతే కొన్ని సంస్థలు సపోర్ట్ చేయటం, కానీ విలేకరులు అందరూ వచ్చి ఏకగ్రీవంగా మేము మీకు సపోర్ట్ చేస్తా ఉన్నారు. అంటే మీకు గత ప్రభుత్వం ఏం చేసిందో అన్నీ తెలుసు. అందుకని నాకు నిజంగా ఆశ్చర్యపోయా. మిగిలిన చేయొచ్చు వ్యవస్థలు, కానీ విలేకరులు అనేవాళ్ళు ఆ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవాలి. వాళ్ళందరూ వచ్చి మంచి ప్రభుత్వం రావాలని మీరు చేస్తున్నాం మేము అందరూ అని ఏకగ్రీవంగా నాకు మద్దతు తెలియజేశారు. ఆ రోజు అనుకున్నాను డెఫినెట్గా జెన్యూన్గా ఉండే ఏ అవసరం వచ్చినా నేను వీళ్ళకి అండగా ఉండాలని. ఆ కారణంలో నేను మినిస్టర్గా ఉండగా కైకలూరు మండలంలో 27 మందికి ఇప్పించాం ఇళ్ల స్థలాలు. ఇంకా మిగిలిన మండలాల్లో ఇచ్చాం. మండలంలో మాత్రం ప్రాబ్లం వచ్చింది, అది సాల్వ్ చేసి ఇంకా అప్పుడు ఇవ్వనాలకి
ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని మాటిస్తున్నాను. అలాగే కైకనూరులో వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఇప్పుడు నేను ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనూ 21 లక్షలతో 3 సీసీ రోడ్లు వేయించాను. అలాగే రాధాకృష్ణ అనే విలేకరి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఆ బిల్స్ కూడా CMRF లో పెట్టి క్లియర్ చేయటం అయింది. ఇప్పుడు పోస్టల్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఇక్కడ. మీకు ఏదైనా సరే ఒక విలేకరు అనుకున్న తర్వాత నాకు తెలుసు మీకు చాలా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి. అందుకని మీకు ఏదో వైద్యపరమైనది ఇది ఇన్సూరెన్సే కాకుండా నాకు రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ అన్ని డాక్టర్లతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ అవసరమైన వైద్యం నేను తప్పకుండా మీకు మాట సహాయం చేస్తాను. అలా అందరికీ ఎటువంటి నిర్మోహాటంగా మీకు ఏదైనా ఇబ్బంది వస్తే చెప్పండి, వైద్యపరంగా నేను చేయించి పెడతా. అలాగే ఏదైనా సమాజంలో అందరి సమస్యలతో పాటు మీ సమస్యలు అది వ్యక్తిగత సమస్యలు నా దగ్గరికి రావచ్చు. అలాగే మీరు కూడా ఒక నిబద్ధతతో వ్యవహరించాలని, ప్రజల యొక్క సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. నిజంగానే అందరూ కాదు, ఇప్పుడు దాదాపు మనకి అంతా కైకనూరులో ఒక 80 మంది ఉన్నారా, 84 మంది ఉన్నారు. ఒకళ్ళిద్దరు మాత్రం డెఫినెట్గా పొరపాటు చేస్తున్నారు. నేను వాళ్ళెవరో పేరెత్తి చూపుతాం, అది ఆడ విజ్ఞతగా వదిలేస్తాను. మీకు తెలుసు ఎవరు చేస్తున్నారు. అతి కొద్ది మంది విలేకరుల పట్ల ప్రజల్లో విమర్శ ఉందో వాళ్ళు వచ్చి నాకు చెప్తా ఉంటే అయినా నేను వాళ్ళకి ఫోన్ చేసి ఇదేంటమ్మా అని కూడా అడగను కూడా. ఎందుకంటే అది ఎమ్మెల్యేగా నా బాధ్యత. 10 మందికి సహకారం చేయటం, రోడ్లు వేయటం, కాలువలు తవ్వేయటం, ఎలక్ట్రిసిటీ చూస్తాం, ఇల్లు కట్టిస్తాం, ఇదే తప్ప ఇలా జరిగే వాటిని 84 మందిలో 2-3 ఉన్నారు అట్లాంటి వాళ్ళు. పైగా నేను వాళ్ళు కోరేది ఏంటంటే మనం చేసేది ఏది సీక్రెట్గా ఉండదు. మీరు ఏం చేస్తున్నా ప్రజలందరికీ తెలుస్తుంది. ఆ ప్రజల్లో వ్యతిరేకత రాకోకుండా మనం జర్నలిస్ట్ విలువలు కాపాడుకుంటా, జర్నలిస్ట్ అంటే అందరికీ ఒక గౌరవం, ఒక నమ్మకం ఉండాలి. మనం ఏమైనా సమస్య చెప్తే ఇది ప్రజల దృష్టికి మన సమస్య తీసుకెళ్తారని నమ్మకం ఉండాలి. అందుకని నేను వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడట్లా. ఎందరో లేదు, నాకు తెలిసి 2 ఇలాంటి కార్యక్రమాలు ఉన్నారు, పేర్లు కూడా చెప్పను. దయచేసి అట్లాంటి కార్యక్రమాలు వద్దు. ప్రజల నమ్మకం ఉండాలి. ప్రజల నమ్మకం లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది డెఫినెట్గా. ఆ పరిస్థితి మాత్రం రానివ్వదు. ఎందుకంటే మెజారిటీ మీరు నిబద్ధతతో పనిచేస్తున్నారు కాబట్టి మీకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను. నేనేమి పూర్వం రాజకీయ నాయకుల్లాగా భయపెట్టి లేకపోతే నేను పర్సనల్గా మీ ఎవ్వరితో నేను ఎవ్వరికి చెప్తే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అందరితో మాట్లాడితే మీకు ఏదైనా సహాయం వస్తే సహాయం చేస్తా. కానీ మీరు ఇలా చేయొద్దు, ఇలా చేయండి అని ఎవ్వరికి చెప్పను. మీరు ఇలా చేయొద్దు, చేయండి అని తప్పకుండా మీరందరూ నేను కోరేది ఒకటి, మీరు ఏమి జరుగుతుంది సమాజానికి మన వల్ల ఏం మంచి జరిగిందని ఆలోచించాలి. ఇవాళ